దేవుని సన్నిధిలో మరొక దినాన్ని మనము ఆయన యొక్క పుట్టాల దగ్గర ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. వాక్యం అయ్యే వరకు ఎవరు కదలండి, అతి తొందరగా దేవుడు వాక్యాన్ని ఇస్తాను. తిమోతికి రాసిన పత్రిక ప్రతి ఒక్కరు కూడా బైబిల్ నోట్బుక్ పెన్ను దగ్గర పెట్టుకుని చక్కగా వాక్యాలు రాస్తారు. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ పత్రిక తీసుకొని కంగారేం లేదు. కొత్త నిబంధనలో 195వ పేజీ. అందరూ కూడా తీసుకోండి. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదవండి. గొప్ప ఇంటిలో ఎండి పాత్రలను బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మట్టివియు కూడా ఉండెను. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనతీనకును వినియోగింపబడును. దయచేసి గమనించండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఉన్న పత్రిక ఒక సంఘానికి రాస్తూ, తిమోతి అని ఒక దైవజనులకు రాస్తూ సంఘము ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఒక గొప్ప ఇల్లు ఉంది అని ప్రారంభించారు. ఒక గొప్ప ఇంటిలో ఎండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మట్టియు కూడా ఉండు. మట్టి పాత్రలు ఉంటాయట, కర్ర పాత్రలు ఉంటాయట. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును
వినియోగింపబడును లేక ఉపయోగింపబడును అని మనకి కనపడుతుంది. జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. మీ దగ్గర నుండి ఫోన్ అన్ని కూడా లాక్ చేసి ఒక అరగంట వరకు కూడా మీ ఫోన్ ఎట్టి పరిస్థితిలో వినపడకుండా చూసుకోండి. అయితే నేను ఈరోజు ఏం చెప్పాలనుకున్నాను అంటే, నేను ఏం మాట్లాడాలి అనుకున్నాను అంటే, క్రిస్మస్లో పాత్రను నేను మొన్న లక్ష్మీవారం నాడు బయట మీటింగ్లో మాట్లాడిన అంశమే ఈరోజు మరొక సంగతి మీ మధ్య తీసుకొచ్చాను. మరొక సంగతి మీ మధ్యన పెడుతూ ఉన్నాను. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్. క్రిస్మస్లో ఎన్నో చోట్ల ఎన్నో రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఎంతమంది ఎన్ని రకాలుగా చేసినా కానీ క్రిస్మస్ అంటేనే క్రీస్తును ఆరాధించడమే. అయితే మన అంశం ఏమిటి అంటే, నీవు పాత్రవా అనేటువంటి అంశాన్ని మీ మధ్య ఉంచాలనుకున్నాను. నీవు పాత్రగా ఉన్నావా? మరియా ఒక పాత్ర, యేసోపు ఒక పాత్ర, జ్ఞానులు క్షమించండి గొర్రెల కాపరులు ఒక పాత్ర, నక్షత్రం ఒక పాత్ర, జ్ఞానులు ఒక పాత్ర, సిమియోను ఒక పాత్ర, అన్న ఒక పాత్ర, ఎలిషబెతు ఒక పాత్ర. ఇది క్రీస్తు దినాల్లో, క్రీస్తు పుట్టిన దినాల్లో వీళ్ళందరూ దేవుని కొరకు ఒక పాత్రలుగా వాడబడినట్టు వ్యక్తులు. ఆల్రెడీగా మనం మరియా అనే యేసు తల్లి గారి గురించి మనం ఒక పాత్రగా చెప్పుకున్నాం. అలాగ మనం ఉన్నామా లేదా అనేది ఆ వాక్యం ద్వారా మనం చూసుకున్నాం. ఆ వాక్యం ద్వారా మనం అలా ఉండాలని దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యం మీతో మాట్లాడటం జరిగింది గత వారంలో. అయితే ఈరోజు కూడా మీరు గమనించండి, నీవు దేవునికి ఒక పాత్రగా బతుకుతున్నావా? దేవునికి ఒక పాత్ర అయి ఉన్నావా? ఆలోచించి ఇక్కడ తిమోతికి రాసిన పత్రికలో మనకి కనబడుతున్నట్టు విషయం ఏమిటి అంటే, పాత్ర అనేది కనబడుతుంది. ఏమేమి పాత్రలు ఇక్కడ ఉన్నాయి? ఎండి పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు ఉన్నాయి, కర్ర పాత్రలు ఉన్నాయి,
మట్టి పాత్రలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా గొప్ప ఇంటిలో ఉన్నాయండి. మీరు గమనించాలి. మరలా చెప్తున్నాను, మట్టి పాత్రలు, చెక్క పాత్రలు, బంగారు పాత్రలు, ఎండి పాత్రలు, ఈ పాత్రలన్నీ కూడా ఒక ఇంటిలో ఉన్నాయట. ఆ ఇల్లు పేరు ఏం పేరు అంటే గొప్ప గొప్ప ఇల్లు. దేవునికి స్తోత్రం. ఆ గొప్ప ఇల్లు ఎక్కడుంది? ఆ గొప్ప ఇల్లు మనం తెలుసుకోవాలి. ఆ గొప్ప ఇల్లే దేవుని ఇల్లు. ఈ లోకంలో అన్ని గృహాల కంటే, అన్ని ఇల్లు కంటే గొప్ప ఇల్లు దేవుని యొక్క ఇల్లు, లేక దేవుని యొక్క మందిరం, దేవుని సావాసం. దేవునిలో మనందరం కూడుకోవటమే ఒక దేవాలయం, ఒక ఇల్లు. అయితే అందులో కొన్ని పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలు ఎవరంటే మీరే. ఆ పాత్రలు ఎవరంటే మీరే. అయితే ఆ పాత్రని మీరు దేవుని కొరకు వాడబడుతున్నారా? దేవుని కొరకు మీరు మరియ వలె చక్కగా సిద్ధపరచబడ్డారా, సమర్పించుకున్నారా అనే విషయాన్ని మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు ఈ క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడంలో యేసోపు పాత్ర కూడా కనబడుతుంది. యేసోపు పాత్ర కూడా కనబడుతుంది. మనం బైబిల్ జ్ఞానం చూద్దాం. మత్తయి సువార్త 5 అందరూ కూడా మత్తయి సువార్త. యేసోపు కూడా క్రీస్తును ఆరాధించడంలో ఒక పాత్రగా మనకి కనిపిస్తారు. బైబిల్ గ్రంథంలో మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం, క్షమించండి 1వ అధ్యాయం 19వ వచనం నుండి 25వ వచనం వరకు చదవండి. అందరూ జాగ్రత్తగా వినండి. ఆమె భర్త అయిన యేసోపు నీతిమంతుడై ఉండి ఆమెను రహస్యముగా విడనాడుద్దేశించును. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకునుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసోపు నీ భార్య అయిన మరియను చేర్చుకునుటకు భయపడకు, ఆమె గర్భవతిగా ఉండి పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలు వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టిందు
ఆయనను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్టు ఇదంతయు జరిగింది. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యేసుకు నిద్ర పొందుకొని ప్రభు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేసుకొని ఆమె కుమారుని కనువరికి ఆమెను ఎదుర్కొండెను. అతడు కుమారునికి యేసుని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. నిద్రలోంచి మేల్కొన్నటి యేసుకు ప్రభు తనకి ఏ విషయం అయితే చెప్పాడో దాని ప్రకారంగా నడుచుకున్నాడు. అంటే ఇక్కడ యేసు యొక్క పాత్ర దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి తన వంతు సహకారాన్ని అందిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మళ్ళా చెప్తున్నాను, దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి యేసు తన వంతు సహకరిస్తూ ఉన్నట్లుగా కనబడుతుంది. దేవుని బిడ్డలారా మీరు గమనించండి, ఇక్కడ దేవుని ప్రణాళిక అనేది చాలా ముఖ్యమైనది. ప్రణాళిక అంటే దేవుని బిడ్డలారా, ప్రణాళిక అంటే మనం పుట్టక ముందే దేవుడు నిర్ణయించేది. అలా చెప్తున్నాను, ప్రణాళిక అంటే మన పుట్టక ముందే దేవుడు నిర్ణయించినది. ఈ రోజున మీరందరూ కూడా కూర్చుని వాక్యం వింటున్నారు అంటే యేసు ప్రభువు యొక్క మాటలు విని మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం తీసుకుని ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్నట్టు సహోదరి సహోదరులారా, ఇక్కడ మీరు ఉన్నారంటే మీ గొప్ప ఏమీ లేదు. మీరు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు అంటే మీ గొప్ప ఏమీ లేదు. ఒక మాట చెప్పాలా? ఒక మాట చెప్పమంటారా? ఇక్కడ నేను వాక్యం చెప్తున్నానంటే ఏ గొప్ప లేదు నాలో, నేనేం గొప్పని కాదు. అలాగే అమ్మగారు పరిచర్య పాటలు నడిపిస్తున్నారు అంటే ఆమె యొక్క గొప్ప ఏమీ లేదు. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే స్త్రీలైన వారు, పురుషులైన వారు, యవనస్తులైన వారు వారి వారి జీవితాల్లో దేవుని పని చేస్తున్నారు అంటే వాళ్ళు ఏదో పెద్ద గొప్పవాళ్ళని కాదు, వాళ్ళు గొప్ప ఏమీ లేదు. దేవుడు ఏం చేశాడంటే జగత్ పునాది వేయబడకముందే మిమ్మల్ని ఆయన సంఘంలో ఆయన కొరకు ఉపయోగించుకోవడానికి, కొంతమంది పాటలు పాడడానికి, కొంతమంది వాక్యం చదవడానికి, కొంతమంది ప్రవచనాలు చెప్పడానికి, కొంతమంది ప్రార్థన చేయడానికి, కొంతమంది వాక్యం చెప్పడానికి, కొంతమంది మైకిల్ పెట్టడానికి, మరి కొంతమంది ఈ బోర్డులు కొట్టడానికి, కొంతమంది కాంగో కొట్టడానికి,
కొంతమంది పరకాలు వేయడానికి, మరి కొంతమంది అనేక మందిని ప్రభు దగ్గర నడిపించడానికి, మరి కొంతమంది ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోవడానికి, మరి కొంతమంది ఉపకారం చేయడానికి, మరి కొంతమంది అనాథలకు సహకారం చేయడానికి, మరి కొంతమంది ప్రభులోనికి అనేక మంది నడిపించడానికి, ఇలా దేవుడు ఆయా రీతులుగా స్త్రీలుగాను పురుషులుగాను యవనస్తులుగాను ఇలాంటి చిన్నపిల్లలుగాను మాలాంటి సేవకులుగాను దేవుడు తన పని కొరకే తన సంకల్పంలో ఆయన మనందరినీ ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే యేసు ప్రభువు వారు పుట్టడానికి దేవుని సంకల్పం నెరవేర్చడానికి సహకరించడానికి యేసును ఒక పాత్రగా ఏం చేశాడు, వాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. కనుక ఇక్కడ ఎవరు గొప్ప లేదు. నేను గొప్ప అనుకుంటున్నట్టు వాళ్ళ దయచేసి మీ గొప్ప ఎవరిది లేదు. మనందరం కలిపి దేవుని మాత్రమే గొప్ప చేయాలి. నాతో సహా, అమ్మగారితో సహా, ఇక్కడ ఉన్న చిన్నపిల్లలు యవనస్తులతో సహా దేవుని మాత్రమే గొప్ప చేయాలి. ఆ గొప్ప చేయడంలో యేసు పాత్ర కనబడుతుంది. ఒక రాత్రి అతను నిద్రపోచున్నాడు. పరలోకం నుండి ఒక దూత, గబ్రియేలు అనే దూత తన కల్లో కనబడి మాట్లాడింది. దావీదు కుమారుడైన యేసోబు, దయచేసి నువ్వు ప్రదానం చేసుకున్నట్టు నీ భార్యగా స్వీకరించినట్టు కొద్ది రోజుల్లో ఆమె నీ భార్యగాను ఆమె భర్తగా స్వీకరించినట్టు సమయం దగ్గర పడుతుంది. అయితే నీ భార్య ఏంటి, మరియ గర్భవతిగా ఉంది. ఏమండి, ఒక యవనస్తుడు కుర్రోడు పెళ్లి పెట్టుకుని ఎవరన్నా నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి గర్భవతి అయింది అంటే అతను ఇష్టపడతాడా? ఆ ఇంట్లో వాళ్ళు ఇష్టపడతారా? చాలా అవమానకరం కదండి. ఈ విషయం డైరెక్ట్గా దూత యేసోబు కల్లో స్వప్నంలో కనబడి చెప్తున్నట్టు మాట. ఆమె గర్భవతి అయి పరిశుద్ధాత్మ వలన ఒక బిడ్డని కనబోతుంది. ఆ బిడ్డకి యేసు అని పేరు పెడతారు. దేవుని ప్రజలకు ఆయనే తోడు అని చెప్పగానే యేసు ఏం చేశాడంటే దేవుని మాటను నిరాకరించలేదు, తోసిపుచ్చలేదు. జాగ్రత్తగా ఆ మాటను ఆలకించాక దేవుని సంకల్పం ఇది, నన్ను ఎన్ని మాటలున్నా పర్లేదు, నేను ఆమెను ఎడనాడకూడదు అని నిర్ణయించుకున్నాడు. అంటే అంత ముందైతే రహస్యంగా
వదిలేయాలనుకున్నాడు, అంటే పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాడు. దేవుడు ఎప్పుడైతే దేవుని సంకల్పాన్ని చెప్పాడో, అలాగే దేవుని బిడ్డలారా, దేవుని సంకల్పం అని దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు దేవుని సంకల్పాన్ని పక్కన పెట్టి నీ సొంత ఇష్టాలు, నీ సొంత ఉద్దేశాలు, నీ సొంత ఆలోచనలు దయచేసి చెయ్యకండి. అది దేవుని యొక్క చిత్తం కాదు. దేవుని సంకల్పాన్ని చేయడానికి మాత్రమే ఇష్టపడాలని మీకు నేను తెలియజేస్తున్నాను. అదే దేవునికి ఇష్టమైనది. ఎందుకు ఇష్టమైనది? మిమ్మల్ని ఇప్పుడు ఏర్పాటు చేసుకోలేదు. ఈ జగత్ పునాది వేయబడక ముందే ఏర్పాటు చేసుకున్నాడు. చూద్దాం బైబిల్. ఎఫెసీయులకు రాసిన పత్రిక అందరూ చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక కొత్త నిబంధనలో 172వ పేజీ తీసింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6వ వచనం వరకు జాగ్రత్తగా చదవండి. చూసేవాడు చూడండి. ఎట్లనగా తన ప్రియనియందు తన ఉచితంగా మనకు అనుగ్రహించిన కృపా మహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున సంకల్పం కనపడుతుంది. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై కుమార్తెలు గాని భూమి మీద యేసు నమ్మే వాళ్ళందరినీ కూడా దేవుడు స్వీకరించడానికి, బాప్తిసం తీసుకోవడానికి మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని, ఇదిగో మనలను ముందుగా తన కొరకు కోసమే నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే, అదిగోండి జగత్ పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని నిర్ణయించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైనది? దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనల్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, నేనండి 1990లో రక్షణ పొందానండి, నేనండి 2000లో రక్షణ పొందానండి, నేనేమో 2003లో రక్షణ పొందానండి అని ఇలా చెప్తూ ఉంటారు. లేదు, మీరు అనగా తల్లి గర్భంలో పడక ముందే, జగత్ పునాది వేయబడక ముందే మీరు ఏం చేశారు? దేవునికి ఒక పాత్రగా ఉండడానికి, ఒక పాత్రురాలుగా ఉండడానికి దేవుడు సంకల్పించాడు. ఆ సంకల్పంలో నుండి బయటకు రావడానికి ఎప్పుడు ఇష్టపడకండి. సాతాను ఏం చేయాలనుకున్నాడండి? దేవుని సంకల్పం నుంచి బయటకు తీసుకొచ్చి అనుకూలంగా తీసుకెళ్లాలని తన ఉద్దేశం. మిమ్మల్ని, మీ ఇంట్లో మీ భర్తలను, మీ పిల్లలను దేవుని సంకల్పం నుండి దేవుని రాజ్యమైన పరలోకంలో నడిపించాలని దేవుని యొక్క సంకల్పాన్ని దేవుని ఏర్పాటు. సరే, మనం మత్తయి సువార్తలోకి వచ్చేద్దాం. ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం యేసు యొక్క పాత్ర ఏమిటి అంటే, దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి తన వంతు సహకరిస్తూ ఉన్న వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఈ రోజున నీవు
యేసోపు వలె దేవుని సంకల్పాన్ని యేసు జన్మించాడు అని 10 మందికి చెప్పి మనమందరం కూడా ప్రభు సన్నిధిలో ఆయనను ప్రకటిద్దామా లేదా అని ఆలోచన చేసుకోమని మీకు నేను తెలియజేస్తున్నాను. అంతంత మాత్రమే కాదుగా యేసోపు దేవుని పాత్రలో వినియోగపరుచుకునే దానిలో మరొక విషయం అంటే దేవునికి విధేయుడై లేక విధేయత చూపినట్లుగా మనం చూస్తున్నాం. ఈ బైబిల్ గ్రంథంలోని ఈ విషయాన్ని ఆయన చెప్తాడు. విధేయత చూపుతూ ఉన్నట్లుగా దేవుని నడిపింపు ప్రకారంగా నడిచి ఆ బాలుడైన యేసుని కాపాడడానికి ఒక భద్రత కలిగిన వాడిగా మనకి కనపడతాడు. 2వ అధ్యాయం చూద్దాం. 13వ వచనం చదవండి. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యేసోపునకు ప్రత్యక్షమై ఏ రోజు యేసు అనే బాలుని చంపబోతున్నాడని అతన్ని ఎదకపోతున్నాడు కనుక నీవు లేచి అతన్ని కాపాడవలసిన బాధ్యత నీకు ఉంది కనుక ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తులకు పారిపోయి నేను చెప్పే వరకు కూడా ఐగుప్తు దేశంలోనే ఉండాలి. అంటే యేసోపు యొక్క పాత్ర ఏంటి అంటే యేసోపును దేవునికి విధేయమే కాకుండా ఆ శిశువును లేక యేసును చాలా జాగ్రత్తగా కాపాడుకునేటువంటి బాధ్యత కూడా దేవుని ఇష్టంలోనికి సంకల్పంలోనికి ఉన్నాడని తెలియజేస్తున్నాడు. అలాగే దేవుని బిడ్డలారా మన బిడ్డల్ని మన కుటుంబాలను దేవునిలోకి నడిపించుకుంటున్నావా లేదా? నడిపించుకోవాలి. కాపాడుకోవడానికి మీ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకోండి. మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, మన పిల్లలు ఎక్కడ ఉంటున్నారు, మన పిల్లలు ప్రార్థన చేస్తున్నారా, మన పిల్లలు వాక్యం చదువుతున్నారా, మన పిల్లలు ఇంటికాడ దేవుని సన్నిధిలో నడవడానికి ఇష్టపడుతున్నారా, ఎక్కడికి వెళ్తున్నారు అని గొప్ప ఆలోచన కలిగినటువంటి మరి తల్లిగాను తండ్రిగాను యేసోపు పాత్రలో మీ యొక్క పాత్ర కూడా ఉండాలని మేము తెలియజేసుకున్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇందులోనే 19వ వచనం నుంచి కింద చూద్దాం. హేరోదు చనిపోయిన తరువాత 22వ వచనం వరకు చదవండి. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీపిచుండిన వారు చనిపోయిరని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చాను. చాలండి. ఇక్కడ 13వ వచనంలోనేమో బాధ్యత అప్పగించాడు. ఆ బాధ్యత ప్రకారంగా ఆ తండ్రి బిడ్డని తల్లిని తీసుకుని ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. మరి యెరూషలేములో రాజు చనిపోయిన తర్వాత మరి దేవుని దూత మళ్ళీ యేసోపుని కనపడి నీవు ఇశ్రాయేలు దేశానికి ఆ బిడ్డని తీసుకుని నువ్వు వెళ్ళాలి అని చెప్పినప్పుడు అప్పుడు కూడా యేసోపు ఏం చేశాడంటే జాగ్రత్తగా తల్లిని మరియను యేసుక్రీస్తును యేసోపు తీసుకున్నాడు. అప్పటి వరకు కూడా తన అండర్ గ్రౌండ్లో దేవుడు పెట్టాడు.
కాపాడుకుంటూ వచ్చాడు. అంటే ఎంత బాధ్యత రహితముగా బాధ్యతగా అతడు యేసోపు తీసుకున్నాడో ఆలోచించండి. మనం కూడా మన సంఘ పరిచర్యలు కూడా మన సంఘ సేవలు కూడా చాలా బాధ్యతగా తీసుకోవాలి. మనం ఎవరన్నా రాకపోతే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఎవరన్నా రాకపోతే వాళ్ళ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఒకవేళ ఒక వారం రాలేందుకు వాడు మరి కనపడితే రావాలి అనేది గొప్ప ఆదరణ కలిగిన బిడ్డలుగా మీరు ఉండాలి. ఒక పాత్రలుగా మీరు ఏం చేయాలంటే వారి కొరకు మీరు బాధ్యత కలిగిన వారుగా ఉండాలని దేవుని వాక్యము చెప్తూ ఉంది. దేవుని బిడ్డలారా, నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఇదిగో పౌలు గారు తిమోతితో చెప్తున్నట్లుగా ఒకసారి చదువుదాం. తిమోతికి రాసిన పత్రిక తీయండి, 2వ పత్రిక 2. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మట్టిలో కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతలకు ఉపయోగింపబడును. చాలు. ఇది మనం మొదట్లో చెప్పుకున్న మాట. ఒక గొప్ప ఇల్లు, అదే దేవుని ఇల్లు, అదే దేవుని సంఘం. ఆ సంఘంలో కొంతమంది బంగారు పాత్రలుగా వాడబడుతున్నారు, ఎండు పాత్రలుగా వాడబడుతున్నారు, రాగి పాత్రలుగా వాడబడుతున్నారు, ఇతర పాత్రలుగా వాడబడుతున్నారు, సేవండి పాత్రలుగా వాడబడుతున్నారు, బట్ట పాత్రలుగా వాడబడుతున్నారు, చెక్క పాత్రలుగా, రకరకాల వ్యవహారంతో కలిగిన పాత్రలు. ఎలాగైతే ఒక ఇంట్లో ఒక మనిషి అవసరము, దేవుడు కూడా మిమ్మల్ని రకరకాల పాత్రలుగా దేవుడు ఉంచి వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అంతేగాని అమ్మా నువ్వు గొప్పదాను, అమ్మా అయ్యా నువ్వు గొప్పవాడను అని అనకూడదు. మేమంటున్నాడు అమ్మ మట్టోడు మట్టి పాత్రకి పని చెప్తున్నాడు చర్చిలో, బంగారు పాత్రకి చెప్తున్నాడు పని, చెక్క పాత్రకి చెప్తున్నాడు పని. కానీ దేవునికి తేడా లేదు, కానీ నీకే తేడా కనపడుతున్నాను, తేడా చూపిస్తున్నాం. దయచేసి సంఘంలో తేడా చూపించకూడదండి. నువ్వు చెక్క పాత్రమైనా దేవుని కొరకు వాడబడతావు, మట్టి పాత్రమైనా దేవుడిని వాడుకుంటాడు, నువ్వు బంగారు పాత్రమైనా దేవుడు వాడుకుంటాడు, ఎండి పాత్రమైనా లోహంలో ఏ లోహమైనా కానీ ఏ పాత్రైనా కానీ ఆ పాత్రను దేవుని కొరకే దేవుడే ఉపయోగించాడని తప్ప నీవు గొప్ప పాత్ర అమ్మా నేనంటానమ్మా మట్టి పాత్ర చెక్క పాత్రని అని ఆలోచన ఉద్దేశాన్ని సంఘంలో ఎవరికి ఉండకూడదు. మనమందరం యేసోపు వలె విధేయత కలిగి దేవుని సంకల్పం ఏముంది, ఏంటి దేవుని సంకల్పం అంటే అనేక మంది పొగుదకు నడిపించడం నీ సంకల్పం. యేసు ప్రభు దగ్గరికి మనమందరం కూడా నడిపించే పాత్రలుగా ఉన్నామా? నీ సంకల్పాన్ని మర్చిపోయి మట్టి పాత్ర నేను ఓటి పాత్ర నేనేమో మట్టి పాత్ర, నేనేమో కళకం కలిగిన పాత్ర అని సంకల్పాన్ని మర్చిపోతున్నావా? దయచేసి నీ సంకల్పం ఒకటి ఉంది, నువ్వే పాత్రమైనా కానీ ప్రభు కొరకు బ్రతకాలి, ప్రభు కొరకు జీవించాలి,
ప్రభు కొరకే త్యాగం చేయాలి, ప్రభు కొరకే అనేక మంది నడిపించాలి. అదే యేసోపు నడిపించడమే కాకుండా కాపాడే బాధ్యత కూడా అతను తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. నా జీవితంలో అలాంటి పాత్రలుగా మనం జీవిస్తున్నామా? యేసోపు వలె మరియను యేసోపు నడిపించినట్లు, మరియను యేసుక్రీస్తు నడిపించినట్లు, అలాగే కాపాడినట్లు మీ బాధ్యతలను గుర్తెరగాలని ప్రభు చెప్తున్నాడు. ఈ క్రిస్మస్లో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీవు పాత్రవా డాష్ యేసోపు వలె. ఆలోచించండి దేవుని బిడ్డలారా. నేను ప్రతి వీడియో యూట్యూబ్లో పెడుతున్నాను, చాలామందికి పంపుతున్నాను. మీరు జాగ్రత్తగా వినండి, నేర్చుకోండి వాక్యం. కనుక దేవుని చిత్తమైతే మరొక రోజున మరొక వాక్యంతో పరిశుద్ధాత్మ దేవుడు మీ ముందుకి నన్ను నడిపించును గాక. ఆమేన్.